ఫ్యాన్ ను తిప్పేందుకు కేడర్ కరువైందా? ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితిని వైసీపీ ఫేస్ చేస్తుందా? అంది వచ్చిన అవకాశాలను వాడుకోవడంలో ఆ పార్టీ విఫలం అవుతుందా? సంక్షోభాలను ఆయుధంగా మార్చుకోవాల్సిన అపోజిషన్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉందా? మండల గ్రామస్థాయి నాయకులు పార్టీ కేడర్ అంతా అయోమయంలో ఉందా? ప్రభుత్వ విధానాల మీద ప్రజలతో కలిసి పోరాటం చేయడంలో సక్సెస్ కావడం లేదా? ఈ మధ్య 3 అంశాలపై నిరసనలకు పిలుపునిచ్చినా పెద్దగా విజయవంతం కాలేదా? వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు, కింది స్థాయి కేడర్ కి కరువైన భరోసా, వైసీపీ నేతల తీరుతో అయోమయంలో కేడర్, తమ పాలనను హైలైట్ చేసుకుంటున్న కూటమి, పార్టీలో జంపింగ్లతో అలర్ట్ అయిన జగన్, అధినేతపై ఉన్న కోపంతో నేతలు బయటకు రావడం లేదా? ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడుతున్నారా? ఏపీలో వైసీపీ పార్టీ విచిత్ర పరిస్థితిని ఫేస్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంకా కొందరు నేతలు లైన్లో ఉన్నారు. పార్టీలో కొనసాగుతున్న నేతలు మౌనంగా ఉండిపోతున్నారు. అయితే హైదరాబాద్, లేకపోతే బెంగళూరు, చెన్నైకి మకాం మార్చేశారు. కొందరు నేతలు అయితే విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో క్యాడర్కు, కింది స్థాయి నేతలకు భరోసా ఇచ్చే నాదుడే లేడట. కష్టం వస్తే చెప్పుకుందామంటే ఎవరూ అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారట కార్యకర్తలు, నేతలు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దాల్సిన అధినేత కూడా నిరసనలకు పిలుపునివ్వడం తప్ప క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదన్న టాక్ వినిపిస్తుంది. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రతి ఏటా భోగి రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కాగితాలను భోగి మంటల్లో వేసి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచేవారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకసారి, పెరిగిన విద్యుత్ బిల్లులను మరోసారి, నాసిరకం మద్యం అమ్ముతున్నారని ఇంకోసారి, ఇలా ఏదో ఒక నిరసనతో లైమ్ లైట్లో ఉంటూ వచ్చింది టీడీపీ. మరి వైసీపీకి ఇలాంటి ఇష్యూసే దొరకలేదా అన్న చర్చ సాగుతుంది. ధరల పెరుగుదలపై సిపిఎం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మాత్రం ఏ చిన్న ఆందోళన కూడా చేయకుండా ఉండిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ ఫిబ్రవరి నుంచి జనంలోకి రావాలని అనుకుంటున్నారు. ఆయన వస్తారులే, అన్ని చూసుకుంటారులే అని ఫ్యాన్ పార్టీ ఉందంటున్నారు. ఇక వైసీపీ నేతలు కూడా ఏ యాక్టివిటీ చేయకుండా లైట్ తీసుకుంటూ ఉండడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి నేతలు ముందుకు రాకపోవడంతో తమ పాలన బాగుందని కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమే హైలైట్ అవుతుందని వైసీపీ కార్యకర్తలు నిట్టూర్పుతో ఉన్నారట. ఇక తాను మారాను, తానేమిటో తెలుసుకున్నాను, ఇక నుంచి గ్యాపులు రాకుండా చూసుకుంటానని జగన్ నేతలకు హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత నాయకుల జంపింగ్ పార్టీ బలహీనతకు దారితీస్తుందన్న సంకేతాలతో జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తుంది. అధినేత నెత్తి నోరు బాదుకుంటున్న వైసీపీ నాయకులు మౌనం వీడడం లేదట. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎవరూ పెద్దగా స్పందించడం లేదన్న చర్చ జరుగుతుంది. గతంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా అంతో ఇంతో స్పందించేవారు, మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసేవారు. కానీ తిరుపతి ఘటనకు ముందే నేతలంతా సైలెంట్ అయిపోయారన్న టాక్ వినిపిస్తుంది. పార్టీ వాయిస్ గలంగా వినిపించే పేర్ని నాని వంటి నేత బియ్యం స్కాములు అంటూ ఆరోపణలు రావడంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఇక మరో నేత అంబటి రాంబాబు తనను సత్తెనపల్లిలో ఇన్ఛార్జిగా తప్పించడంపై అలకబూనారట. దీంతో వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించేవారే కరువయ్యారు. అధినేతపై ఉన్న కోపంతోనే నేతలు మీడియా ముందుకి రావడం లేదా, లేక అధికారంలో ఉన్నప్పుడు చేసిన దందాలపై ప్రభుత్వం కేసులు పెడుతుందన్న భయంతో ఉన్నారా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పటికైనా వైసీపీ అధినేత నేతల తీరులో మార్పు వస్తుందా?
ప్రజా ఉద్యమాలతో ఫ్యాన్ పార్టీ తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.